హాయ్ ఫ్రెండ్స్, వెంకీ రైతు నేస్తం ఛానల్ 3 నెలలు గ్యాప్ వచ్చింది. చాలా రోజులు అవుతుంది వీడియోలు పెట్టక. ఈరోజు ఒక చిన్న వీడియో పెడతాను, చూడండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను తోటలోకి 5 గంటలకే వచ్చినాను. 5 గంటలకు వచ్చి ఇప్పుడు మబ్బు ఉన్నది. ఇప్పుడు వచ్చేలకు 6 గంటల 10 నిమిషాలు అవుతుంది. బాగా అంత తెల్లవారం చూడు. ఎందుకు వచ్చాను అంటే, ప్రతిరోజు కూడా నాకు ఒక దినచర్య. ఇక్కడ నేను మొక్కజొన్న పెట్టాను 3.5 ఎకరా. జూన్ 11 పెట్టినాను. ఇప్పుడు నవంబర్ 11 వస్తే 5 నెలలు పూర్తి అయిపోతుంది. నాకు మొక్కజొన్న రైతులు ఒక ఇది కోత కొయ్యాలంటే కొయ్యొచ్చా లేదా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమంది ఏమంటారంటే మొక్కజొన్న రైతులు మొక్కజొన్నలు ఇట్లా పైరు మీదే ఆరితే బాగా ఆరబోయబట్టదు, ఈ వర్షాకాలం అంతా ఓ రోజు ఆరితే చాలు అంటున్నారు. మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతా ఉన్నాను. ఏమన్నా వర్షానికి ఏమన్నా వాటర్ ఏమన్నా కంకిలోకి ఏమన్నా దిగుతుందేమో, ఏదో కొద్దిగా మీరు తెలియజేస్తే మొక్కజొన్న రైతులు నేను ఈ పంట కోత కూడా మొదలు పెడతా. ఇప్పుడు నవంబర్ 11 వస్తే 5 నెలలు పూర్తి అవుతుంది. 3.5 ఎకరా వేసినాను. ఈ చాలా కష్టపడ్డాను పందుల కోసం. సోలార్ వేసుకోలేదు, ఏదో కళ్ళు వేసుకొని ఇట్లా గెట్ల పన్నా. రోజు కూడా టార్చ్ లైట్ వేసి రాత్రిలో నైట్ టైం వచ్చి చూసి డమాకులు ఎగిరించి మైకులు పెట్టి ఇలా తిప్పలు పన్నాను. ఈ టెక్నాలజీలో నేను సోలారు వాడుకుంటేనా నాకు ఈజీ అయిపోవు. ఏదో వేసుకోలేక ఈ విధంగా అయింది. పందులు కూడా ఆడాడ నష్టం చేసినాయి. పైరు కూడా ఈ విధంగా ఉంది. ఎవ్వరే కానీ లేరు చూడు. పొద్దున్నే నేను వచ్చి రోజు కూడా తిరుగుతా. సూర్యుడు కూడా ఉదయిస్తూ ఉన్నాడు. వీడియో పెట్టినా అందరూ కూడా లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.